హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే నిన్నటి రోజు లాయర్ చెప్పిండే మాటలనేసి అని విని పాపం పెద్దయ్యారు చాలా అంటే చాలా బాధపడుతూ అక్కడ గార్డెన్లో కూర్చొని ఉంటాడనమాట. అలా కూర్చొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఏం చేయాలి రుద్రని ఈ ఈ ఈ దీని నుంచి ఎలా బయటికి తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే గంగ అక్కడికి వస్తూ ఉంటుందన్నమాట. వచ్చేసి అంటే మీరు రుద్ర సార్ గురించి చాలా అంటే చాలా దిగులు పడిపోతున్నారయ్యారు మీరు అని అంటూ ఉంటే, మరి ఏం చేయలేము. ఎందుకంటే శకుంతలకి తన కడుపు కోత ఎవరు తీర్చలేనిది. అది అనుకోకుండా జరిగింది అని మేమందరూ చెప్పినా కూడా, మేమందరూ నమ్మినా కూడా, కానీ శకుంతలకి మాత్రం అది కావాలనే జరిగింది అన్నట్టే శకుంతల ఫీల్ అయిపోతుంది అని అంటున్నారనమాట. అంటే అప్పుడే రిమెంబర్ చేసుకుంటారనమాట. అంటే అక్కడ సడన్గా ఏం జరిగింది అనేది మనకైతే తెలీదు కాబట్టి కానీ కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే మనకి చిన్న ఒక క్లిప్ ఒకటే చూపిస్తారనమాట. ఏంటబ్బా అది అంటే రుద్ర వచ్చేసి సడన్గా శకుంతల కొడుకుని తోసేస్తాడనమాట. అలా తోసేయడంతో శకుంతలాదేవి కొడుకు పైనుంచి కింద పడిపోతాడనమాట. అంటే శకుంతలాదేవి కొడుకు వచ్చేసి రుద్రకి వరుసకి తమ్ముడు అయినా కూడా, అంటే ఏదో పెనుకులాటలో రుద్ర అయితే తమ్ముడిని తోసేసి ఉంటాడనమాట. అప్పుడే సడన్గా చనిపోవడంతో, అంటే కావాలనే చంపేశాడు అనేసి శకుంతలాదేవి నమ్ముతూ ఉంటుంది. కాబట్టి రుద్ర పైన కేసు వేసి ఉంటుందన్నమాట. అయినా కూడా రుద్రకి శకుంతల అంటే ఇష్టమే అనమాట. అది అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి బాధపడుతూ ఉంటుందన్నమాట. కానీ అక్కడ పెద్దయ్యారు రిమెంబర్ చేసుకున్న తర్వాత ఏమంటాడు అంటే, మనము ఎంత చెప్పినా వినడం లేదు కాబట్టి శకుంతలని ఎవరు మార్చలేరు అనేసి అంటూ ఉంటే, నేను మారుస్తాను అనేసి గంగ అంటుందన్నమాట. నువ్వెలా మార్చగలవు, అది సాధ్యం కాని పని అంటే, నిజంగానే మారుస్తాను అయ్యారు అని అంటూనే అలా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. అలా ప్లాన్ ప్రకారము తన బట్టల్ని అంటే చున్నీని గ్యాస్ పైన పెట్టేసి తగలబెడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్దయ్యకి శకుంతల కాఫీ ఇస్తూ సడన్గా గంగని చూసేసి షాక్ అయిపోతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.